12వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 5వ అధ్యాయము 6వ వచనము. అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. సహోదరి సహోదరులారా, అబద్ధాలు చెప్పేవారిని ప్రభువు ఇష్టపడడు. ఎంతో మంది ఈ లోకంలో అబద్ధాలు చెప్పి ఇతరులను మోసం చేసి జీవిస్తూ ఉన్నారు. మొదటిలో వారు బాగానే ఉన్నా చివరకు వారు ఎంతో నాశనం చూస్తారు, తీవ్రమైన నష్టాన్ని అనుభవించి నశించిపోతారు. ప్రభువుని దేవునిగా కలిగిన మనము నీతిగా న్యాయముగా ఉండాలి. ప్రభువునికి లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అని గ్రహించి నిజాయితీగా జీవించాలి. నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. నరహత్య పెద్ద పాపము. ఇతరుల యొక్క రక్తాన్ని చిందించే వారముగా మనము ఎప్పుడు ఉండకూడదు. కొంతమంది వారి కోపాన్ని అదుపులో ఉంచుకోలేక ఇతరులకు హాని చేస్తారు. వారికి ఏమవుతుందా అని కూడా ఆలోచించరు. వారికి ఏదైనా జరిగినప్పుడు బాధపడటం వలన ఉపయోగం ఉండదు, కానీ ముందే గ్రహించి సహనాన్ని కలిగి వ్యవహరించాలి. అబద్ధములు చెప్పి మోసం చేసేవారిని, నరహత్య చేసేవారిని ప్రభువు ఇష్టపడడు. ప్రభువు నీతిని, న్యాయాన్ని, సత్యమును ప్రేమిస్తాడు. మనము కూడా ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటూ ఎటువంటి పరిస్థితిలోనూ ఇతరులకు ఏమాత్రము హాని చేయకూడదు. ప్రభువు న్యాయవంతుడు కాబట్టి చెడు చేసేవారిని శిక్షించి నీతిమంతులను కాపాడుతాడు. మనము నీతిమంతులుగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఏ విషయంలోనూ అబద్ధమాడే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. మీకు లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము అని గుర్తించి ప్రతి విషయంలోనూ నీతిగా న్యాయముగా ఉండాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. నరహత్య జరిగించడం కానీ, కీడుని చేయడం కానీ, లేదా ఏ పరిస్థితుల్లో అయినా ఇతరులకు హాని చేసే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు తండ్రి. మాలో ఉన్న అధిక కోపమును తీసివేయండి ప్రభువా. సహనాన్ని కలిగి వ్యవహరించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. సత్యాన్ని అనుసరిస్తూ నీతిగా నిజాయితీగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.